హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మన ఆంధ్ర స్టైల్, ముఖ్యంగా నెల్లూరు స్టైల్ పప్పుల్స్ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా అడిగి నానబెట్టుకున్న పప్పులో 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 2 ఎర్రగడ్డలు, 4 పచ్చిమిర్చీలు, బాగా పండిన 3 టమాటాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలా మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసేయండి. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు అనేది బాగా మెదికిపోయి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు పప్పులో నుంచి వాటర్ మొత్తాన్ని ఇలా వంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కర్రీలోకి సరిపడే ఉప్పు వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా మెదుపుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొన్ని ఎర్రగడ్డల పీసెస్ కూడా వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసుకొని పప్పులో నుంచి సపరేట్ చేసిన వాటర్ని పప్పులోకి యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ పప్పుల్స్ని మనం పోపు పెట్టుకున్న దాంట్లో సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టి వేసుకోండి. పోపు అనేది మాడిపోకుండా ఉంటుంది. అలా మూత పెట్టేసి ఒకే ఒక పొంగు వచ్చేంత వరకు అలా ఉంచేసేయండి. తర్వాత స్టవ్ని ఆపేసుకోవాలి. అంతే, పప్పుల్స్ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.